విశాఖపట్నంలో మహిళ మీ పైన కొంతమంది ఆరోపణలు చేసిన సందర్భంలో మీరు ఒంటరిగా ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడడం చెప్పారు. కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు ఒక్కరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా. అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా? నాటి సందర్భం నుంచి కూడా మీకు కొంత అసంతృప్తి ఉన్నట్టు అనిపించింది మీకా? డెఫినెట్లీ అందరికీ అనిపించిందా? సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు రాజీనామా చేసినంటే సజ్జలో ఉన్నాడు, సజ్జల చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున మళ్ళీ చెప్పండి. సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు, ఏ ఒక్కరూ తగ్గించలేరు. నా కెపాసిటీస్ నాకుంటాయి. కానీ నువ్వేమన్నా తగ్గించగలవా? రాధాకృష్ణ ఏమన్నా తగ్గించగలరా? నా కెపాసిటీ నా సామర్థ్యం ఏందనేది నాకు తెలుస్తుంది. దాన్ని కృష్ణ అంచనా వేయలేడు, ఇంకొకరు అంచనా వేయలేడు. నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను, లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను. ఈ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు. ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు అని అంటున్నాడు కదా, ఇవన్నీ కూడా నిజాలే. ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, గతంలో కూడా అబద్ధం చెప్పలేదు. ఒకటి క్లారిటీగా అడుగుతాను, చెప్పండి. ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా? అట్లా అంటే మళ్ళీ ఇప్పటి వరకు మీరు చెప్పిన ఏదైనా కూడా ఒకటి క్లారిటీ. సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా, కూటమికి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గల విప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అన్నది పార్టీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారని సాక్షిలో రాశారు. ఎప్పుడు రాశారు? ఈరోజు. నేను ఇప్పుడే చెప్పాను. వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు. అది కూటమికి వెళుతుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేమి తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. దీనిలో బెనిఫిషియరీ ఎవరన్నానంటే కూటమి. అది వాళ్ళకే వదిలేస్తున్నాను. ఏం చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటనంటే, నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు, ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించి అయినా అది రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను. ఇది మీరు సాక్షిలో రాసింది 100% కరెక్ట్. దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా? చెప్పండి. అదైనా కూడా నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, మీరు ప్రత్యర్థిగా సార్, కూటమి అనేది మీ ప్రత్యర్థి పార్టీ, దానికి ఎందుకు లాభం? నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో, జగన్ గారు నా శ్రేయోభిలాషి. ఆ కుటుంబంతో నాకు 4 దశాబ్దాల సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా. కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది. ఈరోజు కాదు, చెన్నై రోజుల నుంచి ఉంది. ఇక ప్రత్యర్థి అంటున్నారు. దేంట్లో ప్రత్యర్థి? వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే. నాకు ఒక క్లారిటీ ఉంది. దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను, రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను, వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి, ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను, కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏం ఉండదే. ప్రొఫెషనే, వ్యక్తిగతమే. సార్ 9 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, సంతృప్తిగా ఉందా మీ రాజకీయ జీవితం? ఇప్పుడు ఏం బాధ లేదా ఈ రాజకీయాలు ఇష్టపడు? ఇప్పుడు నేను మీ ముందేదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నానా? నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను. మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా. నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది. నేను అబద్ధం చెప్పను, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది. కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కలిగిస్తుంది. కాబట్టి
న్యాయం చేసేటటువంటి మరొక వ్యక్తికి ఈ పదవి దక్కాలని నేను కోరుకుంటాను. కానీ అది ఎవరైనా మేము కావచ్చు. బాగా మిస్ అయిపోతుంటాం సార్. మీరు ఛాలెంజ్లు చేయటం, తర్వాత మేము ప్రచారం చేయటం ఇవన్నీ నేను ఛాలెంజ్ చేసినంతా కూడా నేను చేసి చూపిస్తాను. ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను. ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు, ఎవరు ఉమనైజర్ అనేటటువంటిది మీకు తెలుసు. దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. కేవీ రావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను, కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అని. ఈరోజు చెప్తా ఉన్నా కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అన్నాను. ఇంక కేసులు కొనసాగుతాయిలేండి, మీకు ఉంటాయి వాళ్ళకి ఉంటాయి. కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా. సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను 9 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను. 22-23 కేసులు ఉన్నాయి. భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు, భవిష్యత్తులో కూడా రాదు. ఆ వాటాలు మళ్ళీ వెనక్కి ఇచ్చారు. చెప్పేది పూర్తిగా వినండి. విక్రాంత్ రెడ్డి అనే అతను నాకున్న పరిచయం చాలా కొద్ది. పిల్లవాడు, ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే. కానీ విక్రాంత్ రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి. నేను అతన్ని కేవీ రావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రియలిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు. నేను పూర్తిగా 24 గంటలు 365 రోజులు పార్టీ కోసంగా నేను పనిచేసే కానీ రాజకీయాల్లో ఉన్నానే కానీ నాకు ఎటువంటి వ్యాపారం లేదు. నేను దేంట్లోనూ భాగస్వామిని కాదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ నేను చూస్తూ ఉన్నాను నిన్నటి నుంచి. ఈ కాకినాడ సీపోర్టు విషయంగా ఈ యొక్క రాజీనామాకు లింక్ చేసి ఎక్కడో అది జగన్ గారికి తగిలింది కాబట్టి విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కొన్ని ఛానల్స్ చెప్తా వస్తూ ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మా వియ్యంకుడు నా క్లాస్మేట్ బీకాంలో. ఆ తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయాడు. నేను CA చార్టర్డ్ అకౌంటెంట్గా వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకున్నది నా కూతుర్ని ఆయన కొడుక్కి సంబంధం చేసుకున్న తర్వాతనే. ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఆయన వ్యాపార లావాదేవీలు ఏది కూడా నాతో ఏ రోజు డిస్కస్ చేయరు. వాళ్ళకి ఎన్ని ఫార్మా యూనిట్స్ ఉన్నాయన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు సక్రమంగా ఉండాలి అని అంటే ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉండకూడదు అన్నటువంటి విషయం నేను బలంగా నమ్ముతా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారం ఏంటి, దాంట్లో జోక్యం చేసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో నేను ఏ రోజు కూడా భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళ వ్యాపారాల గురించి నాకు తెలియదు, తెలుసుకోదలుచుకోలేదు, భవిష్యత్తులో కూడా నేను జోక్యం చేసుకోను. ఆ ఛానల్స్ ఎవరైతే టెలికాస్ట్ చేశారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. దయచేసి ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు. వార్తలను వార్తలుగానే ప్రచురించండి, ప్రసారం చేయండి. మీ యొక్క వ్యూస్ని తీసుకొచ్చి ఇతరుల మీద రుద్దవద్దు అని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా.